Hi friends, nanu Mitara Hitni. Welcome to English 30 Days Program, Day 6, May 21st. నేను మీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫ్యూచర్లో పార్ట్ 2 అనేది కూడా పెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఇలానే ఇంకొకటి 30 డేస్ ప్రోగ్రామ్. అండ్ కెన్ అంటే ఈ కెన్ అనే వర్డ్ని మనం యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్స్లు ఇప్పుడు చేయబోతున్నాం. ఇంకా ఐ, వి, యూ, దెన్, హీ, షీ, ఎట్, రాజేష్ ఇలాంటి వర్డ్స్ తోటి మనం ఇప్పుడు కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో రాయబోతున్నాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా? ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్? I can't speak English. I cannot speak English. I can't speak English. I can speak English. I can speak English. I can't. I can't speak English. ఇలా మీరు చూసుకుంటే కెన్ తోటి ఒక 3 సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసినాం. ఇప్పుడు 3 సెంటెన్స్లో గమనించవచ్చు. ఈ కెన్ ఇక్కడికి వచ్చింది, ఈ కెన్ కెన్ అయింది. ఈ 3 కెన్ 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 ప్లేసెస్ చేంజ్ అయినాయి. ఇది ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి, మళ్ళీ ఇది ఇక్కడికి, మళ్ళీ ఇది ఇక్కడికి. కానీ టీ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. దీనికి కొన్ని అంటే ఫార్ములాస్ అలాంటివి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఐ కెన్, కెన్ ఐ, ఐ కెన్, కెన్ ఐ, ఐ కెన్, కెన్ ఐ, ఇలా గ్రామర్లా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఐ కెంట్, ఐ కెంట్ ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఈ వర్డ్స్ తోటి మనం చేద్దాం. ఐ అయిపోయింది, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అయిపోయింది. వి కెన్ స్పీక్ ఇంగ్లీష్. వి ఇక్కడ we can speak English. And you can speak English. They, he, she, it, Rajesh ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అండ్ రాజేష్, ఇప్పుడు ఒక నేమ్ ట్రై చేద్దాం. రాజేష్ can speak English. Rajesh can speak English. Rajesh can speak English. And Rajesh speak English.
వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వర్డ్స్ తోటి ఒక సెంటెన్స్ అనేవి ఫామ్ చేయబోతాం. ఒక్కొక్క వర్డ్ తోటి. ఐ కెన్ గో టు స్కూల్. ఐ కెన్ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళచ్చు. వి can't go to school. We can go to school. You can only go to school. You can go to school. ఇక్కడ ఓన్లీ అని ఏం రావన్నమాట ఫ్రెండ్స్. ఓన్లీ యూ కెన్ గో టు స్కూల్. యూ కెన్ గో టు స్కూల్. అండ్ హీ. నెక్స్ట్ దే కెన్ గో టు స్కూల్. దే కెన్ గో టు స్కూల్. షీ. She can go to school. Next, he can go to school. And it to రాదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ కెన్ అనేసి it can't go to school. Rajesh can go to school. కెన్ తోటి మనం ప్రాక్టీస్ చేసిన సెంటెన్స్, వీటితోటి ప్రాక్టీస్ చేసిన మీ వర్డ్స్ తోటి కెన్ ప్లేస్నా. ఇప్పుడు మేము మీకు ఒక హోంవర్క్ చెప్పబోతున్నాం. కుక్, ఎక్స్ప్లెయిన్, కుక్, ఎక్స్ప్లెయిన్. కుక్ అంటే ఫుడ్ కుకింగ్. ఎక్స్ప్లెయిన్, you can explain me something. Example, one formula. Explain me. ఈ రెండితోటి మీరు ఒక 4 ఫార్ములాస్ ఒకదానికి ఒక 5 చేసుకుంటే ఫామ్ ఒక సెంటెన్స్, ఒక్క దానితో ఒక 5 సెంటెన్సెస్. అప్పుడు మీరు అలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇదే ఈరోజు డే 6 ఫ్రెండ్స్. May 21st, day 6 English 30 days program completed. Thank you for watching our video and please subscribe and like to our videos. Bye friends.